హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుల్తాన్. వజ్రాలు గుర్తించే విధానం కార్యక్రమంలో ఈరోజు కట్ చేసిన వజ్రాలని ఎలా గుర్తించాలి అన్నది ఎలా నేర్చుకుందాం. డైమండ్లని, సీజెడ్లని, మోజనైట్లని గుర్తించేటప్పుడు వీటి విలక్షణమైన ధర్మాలని ఆధారంగా చేసుకొని మనం గుర్తిస్తాము. ఇక్కడ డైమండ్స్ అనేవి న్యాచురల్గా భూమిలో పుట్టినవి. సీజెడ్, మోజనైట్స్ అన్నవి ల్యాబ్లో తయారైనవి. ఇవి కూడా డైమండ్ లాగే కనిపిస్తాయి, కానీ వీటిలో ఉండే విలక్షణమైన ధర్మాలను ఆధారంగా చేసుకొని మనం ఈజీగా వీటిని వేరు చేయవచ్చు. మనం ఇక్కడ వాడే విధానాన్ని ఎలిమినేటింగ్ ప్రాసెస్ అంటారు. ఎలిమినేటింగ్ ప్రాసెస్ అంటే ఒక ధర్మాన్ని ఆధారంగా చేసుకొని ఈ మూడిట్లో నుంచి ఒకదాన్ని వేరు చేయవచ్చు. ఉదాహరణకి హార్డ్నెస్ని ఆధారంగా చేసుకొని డైమండ్, మోజనైట్, సీజెడ్లో కొరాండం పైన ఏదైతే లైన్ వేస్తుందో అది డైమండ్ లేకపోతే మోజనైట్ అని గుర్తించవచ్చు. కొరాండం పైన గీత వేయకుండా ఉంటే దాన్ని సీజెడ్గా గుర్తించవచ్చు. ఇలా లైన్ వేసిన వాటిని డైమండ్ లేకపోతే మోజనైట్గా గుర్తించినప్పుడు వాటిని వేరే ధర్మం ఆధారంగా వీటిని ఈజీగా వేరు చేయవచ్చు. వీటికి ఉండే ధర్మాలు లేక లక్షణాలు లేక ఫిజికల్ అండ్ ఆప్టికల్ ప్రాపర్టీస్ అంటారు. వీటిని తెలుసుకుందాం. డైమండ్కు ఉండే ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ కాంపోజిషన్ వచ్చేసి కార్బన్ ఉంటుంది. క్రిస్టల్ సిస్టమ్ ఇది క్యూబ్. క్రిస్టల్ హ్యాబిట్లో వచ్చేసి ఆక్టాగనల్ క్రిస్టల్ సిస్టమ్ దీంట్లో ఉంటుంది. హార్డ్నెస్ వచ్చేసి డైమండ్లో 10. టఫ్నెస్ గుడ్. ఫ్రాక్చర్ వచ్చేసి స్టెప్ లైక్ ఫ్రాక్చర్ ఉంటుంది. క్లీవేజ్ డైమండ్లో 4 సెట్ ఆఫ్ క్లీవేజ్ దీంట్లో ఉంటుంది. కాజ్ ఆఫ్ కలర్ వచ్చేసి ఎల్లో క్రోమాటిక్ స్టోన్స్, అంటే డైమండ్స్లో అన్ని రంగులు మనకు దొరుకుతాయి అన్నమాట. ఈ స్ట్రీట్ టెస్ట్ వచ్చేసి డైమండ్స్కి వైట్ అని రిజల్ట్ వచ్చింది. ఈ స్పెసిఫిక్ గ్రావిటీ డైమండ్స్ది మనకు 3.52 గ్రామ్స్ పర్ క్యూబిక్ సెంటీమీటర్. ఆప్టికల్స్ ప్రాపర్టీస్లోకి వెళ్తే లస్టర్. డైమండ్కు ఉండే లస్టర్ని ఎడ్మెంటీన్ లస్టర్ అంటారు. ట్రాన్స్పరెన్సీ వచ్చేసి TP2OP, అంటే ట్రాన్స్పరెంట్ నుంచి ఒపేక్ వరకు ఏదైనా దొరుకుద్ది అన్నమాట. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చేసి 2.417. బైరిఫ్రెంజెన్స్ వచ్చేసి దీంట్లో నన్. ఆప్టికల్ క్యారెక్టర్ కూడా నన్. ఆప్టికల్ సైన్ కూడా నన్. పియోక్రోయిజం వచ్చేసి కూడా నన్. SRDRలో ఇది సింగిల్ రిఫ్రాక్టివ్. ఫ్లోరోసెన్స్ వచ్చేసి ఇన్నర్ టు మోడరేట్ లేక స్ట్రాంగ్ ఉంటుంది. ఫినామినా వచ్చేసి దీంట్లో లేదు, అంటే నన్. ఇంక్లూజన్స్ వచ్చేసి దీంట్లో క్రిస్టల్స్, కార్బన్ స్పాట్స్, ట్విన్నింగ్ లైన్స్, పిన్ పాయింట్స్ ఇవి మనకు సాధారణంగా కనిపిస్తాయి. ఇవి మనకు డైమండ్లో ఉండే ధర్మాలు. సీజెడ్ యొక్క ధర్మాలు. సీజెడ్ కెమికల్ కాంపోజిషన్ జిర్కోనియం డయాక్సైడ్. దీని క్రిస్టల్ సిస్టమ్ అంటే ఇది మ్యాన్మేడ్ స్టోన్. క్రిస్టల్ హ్యాబిట్ కూడా దీనికి లేదు. హార్డ్నెస్ వచ్చేసి 8.5 ఉంటుంది. టఫ్నెస్ దీనిది గుడ్. ఫ్రాక్చర్ వచ్చేసి కాంకాయిడల్ ఫ్రాక్చర్. క్లీవేజ్ దీంట్లో లేదు. కాజ్ ఆఫ్ కలర్ వచ్చేసి ఎల్లో క్రోమాటిక్. స్ట్రీట్ టెస్ట్లో వైట్. స్పెసిఫిక్ గ్రావిటీ వచ్చేసి 5.80 నుంచి మీకు 6 గ్రామ్స్ పర్ క్యూబిక్ సెంటీమీటర్ ఉంటుంది. ఆప్టికల్ ప్రాపర్టీస్లో లస్టర్లో ఇది సబ్ ఎడ్మెంటీన్ లస్టర్ని చూపించుద్ది. ట్రాన్స్పరెన్సీలో ఇది ట్రాన్స్పరెంట్ టు ఒపేక్ ఏదైనా రావచ్చు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చేసి 2.17. బైరిఫ్రెంజెన్స్ వచ్చేసి నన్. ఆప్టికల్ క్యారెక్టర్ కూడా నన్. ఆప్టికల్ సైన్ కూడా నన్. పియోక్రోయిజం వచ్చి నన్. SRDRలో ఇది సింగిల్ రిఫ్రాక్టివ్. ఫ్లోరోసెన్స్లో ఇన్నర్ టు స్ట్రాంగ్ వరకు ఉంటుంది. ఫినామినా దీంట్లో లేదు. ఇంక్లూజన్స్ వచ్చేసి కర్వ్ లైన్స్, గ్యాస్ బబుల్స్ దీంట్లో ఉంటాయి. మోజోనైట్స్
వాటి ఫిజికల్ అండ్ ఆప్టికల్ ప్రాపర్టీస్. మోజోనైట్ కెమికల్ కాంపోజిషన్ సిలికా కార్బన్. క్రిస్టల్ సిస్టమ్ దీనికి ఉండదు, క్రిస్టల్ హ్యాబిట్ లేదు. హార్డ్నెస్ వచ్చేసి 9.25, టఫ్నెస్ వచ్చేసి గుడ్, ఫ్రాక్చర్ వచ్చేసి కాంకాయిడల్ ఫ్రాక్చర్ ఉంటుంది, క్లీవేజ్ లేదు. కాజ్ ఆఫ్ కలర్ ఎల్లో క్రోమాటిక్ స్టోన్స్, స్ట్రీట్ టెస్ట్లో వైట్ ఇచ్చుద్ది. స్పెసిఫిక్ గ్రావిటీ వచ్చేసి 3.22. దీని ఆప్టికల్ ప్రాపర్టీస్ లస్టర్ వచ్చేసి సబ్ అడ్మెంటిన్ లస్టర్ ఉంటుంది. ట్రాన్స్పరెన్సీలో ఇది ట్రాన్స్పరెంట్ టు ఒపేక్ ఏదైనా దొరుకుద్ది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చేసి 2.65 నుంచి 2.69 వరకు ఉంటుంది. బైరిఫ్రెన్యన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 4 లైన్లు జంపింగ్ ఇచ్చుద్ది. ఆప్టికల్ క్యారెక్టర్ యూనియాక్చువల్, ఆప్టికల్ సైన్ లేదు. పియోక్రోయిజంలో ఇది డైక్రోయిక్. ఫ్లోరోసెన్స్ వచ్చేసి ఇన్నర్ టు మోడరేట్. ఇంక్లూజన్స్ వచ్చేసి దీంట్లో ఫైబర్స్, డబ్లింగ్ ఆఫ్ బ్యాక్ ఫ్యాసెట్, ఇవి రెండు మనకు స్పష్టంగా దొరుకుతాయి. ఇప్పుడు మనం డైమండ్, సీజెడ్, మోజనైట్ని ఎలిమినేటింగ్ పద్ధతిలో ఎన్ని పద్ధతుల్లో వేరు చేయగలమో చూద్దాం. మనం ఇక్కడ 8 పద్ధతుల్లో వీటిని వేరు చేయవచ్చు. 1 MM గేజ్ మెథడ్, 2 టేబుల్ డౌన్ మెథడ్, 3 హార్డ్నెస్ మెథడ్, 4 స్పెసిఫిక్ గ్రావిటీ మెథడ్, 5 ఫ్యాసెట్ జంక్షనింగ్ మెథడ్, 6 ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్యాసెట్స్ వ్యూ, 7 SRDR, 8 లస్టర్ మెథడ్. ఈ పద్ధతుల ద్వారా మనం ఈజీగా డైమండ్స్ని, సీజెట్ని, మోజనైట్ని వేరు చేయవచ్చు. వీటిని ఎలా చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ మెథడ్ MM గేజ్ మెథడ్. ఈ MM గేజ్ మెథడ్లో మనం RBC కట్లో, స్టాండర్డ్ కట్లో ఉన్న డైమండ్లని ఈజీగా గుర్తించవచ్చు. ఇది ఓన్లీ RBC కట్ డైమండ్లకే అప్లికబుల్. దీనికి కావాల్సింది మనం డైమండ్లని కొలవటానికి ఒక MM గేజ్. దీంట్లో మనం తీసుకున్నది డైమండా, సీజెడా, మోజనైట్ అన్నది దీంట్లో ఇలా పెట్టి కొలవాలి. ఇలా కొలిసినప్పుడు దీని డయామీటర్ వచ్చేసి 6 mm. మన దగ్గర ఒక ఫార్ములా ఉంది, దాని ప్రకారం దీని వెయిట్ని ఎస్టిమేట్ చేయవచ్చు. డయామీటర్ ఇంటూ డెప్త్ ఇంటూ 0.0063. ఈ ఫార్ములా ద్వారా మనం దీని వెయిట్ని ఎస్టిమేట్ చేయవచ్చు. లేక ఈ చార్ట్లో మనం MM గేజ్ ఉండుద్ది. MM గేజ్లో ఎంత కొలత వచ్చిందో ఇక్కడ ఉండుద్ది, తర్వాత ఇక్కడ వెయిట్ అన్నది చూపిస్తారు. మనకు వచ్చింది 6 mm. 6 mm అనగానే ఇక్కడ మనకు రఫ్లీ 75 cents ఉంది. ఇప్పుడు మనం తీసుకున్నది డైమండా, సీజెడా, మోజనైట్ అన్నది ఇక్కడే తెలిసిపోద్ది. డైమండ్, మోజనైట్ బరువు కన్నా సీజెడ్ బరువు డబల్ ఉండుద్ది. అదే మనకు డైమండ్ లేకపోతే మోజనైట్ అయినట్టయితే 75 centsకి 10% హియర్ అండ్ దేర్ ఉండుద్ది. అదే మనం తీసుకున్నది సీజెడ్ అయినట్టయితే ఆల్మోస్ట్ 150 centsకి దగ్గరగా 10% హియర్ అండ్ దేర్ ఉండుద్ది. ఇప్పుడు తీసుకున్నది వెయిట్ చేసి చూద్దాం. మనం తీసుకున్న వెయింగ్ మిషన్లో క్యారెట్స్ చూపిస్తుంది. 1.40 క్యారెట్స్ అంటే ఆల్మోస్ట్ మీకు సీజెడ్ బరువుకి దగ్గరగా చూపిస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా సీజెడ్ అన్నమాట. దీన్నే MM గేజ్ మెథడ్ అంటారు. ఇంకొక దాన్ని ఉదాహరణగా తీసుకుందాం. దీని MM కూడా ఆల్మోస్ట్ 6కి దగ్గరగా ఉంది. డైమండ్ చార్ట్ ప్రకారం దీని బరువు కూడా ఆల్మోస్ట్ 75 cents రావాలి. 75 cents వస్తుంది. అంటే ఇది డైమండ్ అయినా కావచ్చు, మోజనైట్ అయినా కావచ్చు. కాబట్టి నెక్స్ట్ స్టెప్లో ఈ డైమండ్ని, మోజనైట్ని ఎలా వేరు చేయాలో
ఇవి చూడొచ్చు. నెక్స్ట్ పద్ధతి స్పెసిఫిక్ గ్రావిటీ పద్ధతి. ఈ స్పెసిఫిక్ గ్రావిటీ పద్ధతిలో మనం వాడే ఫార్ములా స్పెసిఫిక్ గ్రావిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఇన్ ఎయిర్ డివైడెడ్ బై వెయిట్ ఇన్ వాటర్. ఈ పద్ధతిని బట్టి మనం డైమండ్ని, సీజెడ్ని, మోజనైట్ని ఈజీగా వేరు చెయ్యవచ్చు. ఒక వేయింగ్ మిషన్ తీసుకొని దానిపైన డైమండ్ని కానీ, సీజెడ్ కానీ, మోజనైట్ని కానీ ఉంచినప్పుడు దాని వెయిట్ మనకు వచ్చుద్ది. ఇక్కడ వెయిట్ వచ్చేసి మనకు 15.225 వస్తుంది. మళ్ళీ ఒక స్టాండ్ తీసుకోండి. స్టాండ్లో మళ్ళీ బౌల్ ఒకటి పెట్టండి. బౌల్ మధ్యలో ఒక ప్యాడ్, స్టాండ్ ప్యాడ్ వేలాడేటట్టు పెట్టి అది కింద కానీ పక్కన కానీ కదలకుండా ఉండేటట్టు పెట్టండి. దాంట్లో డైమండ్ కానీ, సీజెడ్ కానీ ముందు వెయిట్ వేసిన స్టోన్ని దాంట్లో వేయటం వల్ల దాని బరువు వచ్చుద్ది. దాన్ని వెయిట్ ఇన్ వాటర్ అంటారు. ఈ రెండింటిని డివైడ్ చేయటం వల్ల మనకు వచ్చేదే స్పెసిఫిక్ గ్రావిటీ. అదే డైమండ్ ఉంటే మనకు 3.52 దగ్గరగా వచ్చుద్ది. ఒక 5 పాయింట్ ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది. అదే సీజెడ్ అయితే 5.80 నుంచి 6 వరకు వచ్చుద్ది. అదే మోజనైట్ అయితే 3.22 దగ్గరగా వచ్చుద్ది. ఈ పద్ధతిలో మన డైమండ్, సీజెడ్, మోజనైట్ని ఈజీగా వేరు చెయ్యవచ్చు. హార్డ్నెస్ మెథడ్. ఈ హార్డ్నెస్ మెథడ్లో డైమండ్ హార్డ్నెస్ మనకు 10, మోజనైట్ హార్డ్నెస్ 9.25, సీజెడ్ హార్డ్నెస్ 8.5 ఉన్నప్పుడు మనం కొరాండమ్ తీసుకుందాం. కొరాండమ్ యొక్క హార్డ్నెస్ మనకు 9. ఈ 9 ఉన్న రాయి పైన డైమండ్, మోజనైట్ మీకు స్క్రాచ్ చేస్తాయి. సీజెడ్ మాత్రం స్క్రాచ్ చేయదు. ఏదైతే స్క్రాచ్ చేసాయో అవి డైమండ్ కావచ్చు లేక మోజనైట్ని కావచ్చు. ఫ్యాసెట్ జంక్షన్ మెథడ్. ఫ్యాసెట్ జంక్షన్స్ అంటే మనం ఇక్కడ చూస్తున్న లైన్స్ ఉన్నాయి కదా, ఈ 2 ఫ్యాసెట్ల మధ్య లైన్, ఈ 4 కలిగితే ఫ్యాసెట్ జంక్షన్ అంటారు. అదే డైమండ్లో అయితే ఫ్యాసెట్ జంక్షన్ చాలా షార్ప్గా లేజర్ ఎడ్జ్ ఫ్యాసెట్స్ ఉంటాయి. అదే సీజెడ్లో అయితే మీకు బ్లంట్ ఫ్యాసెట్స్ ఉంటాయి. బ్లంట్ అంటే మొద్దుబారిన ఫ్యాసెట్స్ ఉంటాయి. ఈ పద్ధతి ద్వారా మనం ఈజీగా సీజెడ్ని వేరు చేయవచ్చు. ఇక్కడ చూడండి, ఈ ఫ్యాసెట్స్ ఎంత షార్ప్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఫ్యాసెట్ లైన్స్ ఎంత మొద్దుబారి ఉన్నాయి. దీన్ని ఫ్యాసెట్ జంక్షన్ మెథడ్ అంటారు. నెక్స్ట్ మెథడ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్యాసెట్ మెథడ్. ఇది చేయటానికి మనకు 20x లూప్ అవసరం ఉంటుంది. డైమండ్లో గమనిస్తే మీకు ఈ లైన్స్, టేబుల్ లైన్స్ స్పష్టంగా కనిపించినప్పుడు క్యూలెట్ కానీ, క్యూలెట్ పక్కన ఉన్న లైన్స్ కానీ కనిపించవు స్పష్టంగా. అదే సీజెడ్లో అయితే మీకు టేబుల్ లైన్స్ స్పష్టంగా కనిపించినప్పుడు క్యూలెట్ పాయింట్ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. 2 ఎట్ ఏ టైం క్లియర్గా కనిపిస్తాయి సీజెడ్లో. డైమండ్లో ఆ విధంగా, డైమండ్ మరియు మోజనైట్లో ఆ విధంగా కనిపించా. ఈ పద్ధతిలో కూడా మీరు సీజెడ్ని ఈజీగా వేరు చెయ్యవచ్చు. దీన్నే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్యాసెట్ మెథడ్ అంటారు. నెక్స్ట్ లస్టర్ మెథడ్. లస్టర్ మెథడ్లో డైమండ్ యొక్క లస్టర్ ఎడ్మెంటిన్ లస్టర్, సీజెడ్ మరియు మోజనైట్ యొక్క లస్టర్ సబ్ ఎడ్మెంటిన్ లస్టర్. ఈ డైమండ్ లస్టర్, సీజెడ్ లస్టర్ ద్వారా మనం ఈజీగా వేరు చేయవచ్చు. డైమండ్లో మనకు బ్యాక్ ఫ్యాసెట్లో కాస్త నలుపు రంగు ప్లస్ దీని పైన షైనింగ్ ఏదైతే లస్టర్ అంటామో అది ఎడ్మెంటిన్ ఉంటుంది, చాలా వేరుగా ఉంటుంది. ఎప్పుడైతే మనం సీజెడ్ తీసుకొని కంపేర్ చేస్తామో అద్దం లాంటి షైనింగ్ దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. స్పష్టంగా దీని షైనింగ్కి తేడా గమనించాలంటే రెండింటిని ఎట్ ఏ టైమ్ 2 ట్వీజర్స్లో తీసుకొని మీరు గమనించినప్పుడు దీని తేడాని ఈజీగా గుర్తించవచ్చు. SRDR మెథడ్. డబ్లింగ్ ఆఫ్ బ్యాక్ ఫ్యాసెట్ అంటారు. డబ్లింగ్ ఆఫ్ బ్యాక్ ఫ్యాసెట్ అంటే మనకు డైమండ్, సీజెడ్ సింగిల్ రిఫ్రాక్టివ్ స్టోన్స్, మోజనైట్ అనేది డబుల్ రిఫ్రాక్టివ్. మోజనైట్ ముందు నుంచి దాని వెనకాల భాగాన్ని గమనించినప్పుడు వాటి లైన్స్, ఫ్యాసెట్ లైన్స్ ఉన్నాయి కదా, అవి డబుల్గా కనిపిస్తాయి. అదే డైమండ్లో, సీజెడ్లో ఈ స్వభావం మీకు ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది 4C జెమ్ టెస్టింగ్ ల్యాబ్ మరియు జెమ్లాజికల్ ఇన్స్టిట్యూట్ సికింద్రాబాద్ వారి తరఫు నుంచి విడుదల చేయడం జరిగినది.